అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. అయితే దీనిలో భాగంగానే నిన్న అమరావతిలో ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన రీతిలో ఆయన యొక్క శాఖలను ఏ విధంగా అభివృద్ధి పదవిలో నడిపించాలి, అలాగే అటవీ శాఖలో గిరిజనులను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని శాఖలు ఏవైతే ఉన్నాయో ఫర్ సపోజ్ ఐటీ, అలాగే పారిశ్రామిక రంగం, ఇలాంటి శాఖలన్నీ కూడా నారా లోకేష్ గారు బాధ్యత తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే లండన్ వెళ్ళి మొన్న రీసెంట్గా ఒక సమ్మిట్కి కూడా అటెండ్ అయ్యారు. ఆ సమ్మిట్లో వివిధ ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు పెట్టడానికి రాబోతున్నాయి అని కూడా ఆయన తెలియజేశారు. అలాగే నిన్న మనం చూసుకుంటే రిషికొండలో ఉన్నటువంటి A3 కాంప్లెక్స్ని ఏఐ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విభాగం కింద దానికి భూమి పూజను కూడా ఆయన ప్రారంభించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ గతంలో తెలంగాణలో ఉన్నటువంటి హైటెక్ సిటీకి మైక్రోసాఫ్ట్ను తీసుకువచ్చింది నేనే, అలాగే ప్రస్తుతం విశాఖలో రాబోతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ను కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చింది కూడా మన సారథ్యంలోనే జరగడం చాలా గర్వకారణంగా ఉంది అని ఆయన తెలియజేశారు. This is a very, very auspicious day and also very, very happy day for me, not only for me, for all of us. First of all, I have to thank Honorable Prime Minister. He has made it possible. After that, our Finance Minister, Her Excellency, she has done very well. Anyway, our IT Minister, he has done, when I mooted the idea, he was very positive. Google has to come to India. That is the attitude. And also our IT Minister, he also worked with you. All the way he came to your office. He spent so much of time. At that time he briefed me. After that we had a meeting. We thought we have to complete 12 months time. Now 1 month, 13 months we are able to clinch it. I am proud of you. Amen. Always I am a great admirer of Google. Your creativity, your speed, that is very, very important. Just now our friend has shown transformational changes in information technology. Fortunately, I was associated all these phases. From iTech City and IT promotion started in Hyderabad, that is late 90s. Today, 2025, we are talking about data center and artificial intelligence. Really, it is very inspiring. And also Visakhapatnam, at that time Hyderabad, now Visakhapatnam. Even Hyderabad, I brought Microsoft at that time. First time Microsoft has come to Hyderabad. Today, Google has come to Visakhapatnam. We are very happy. According to me, we are in an inspiring time. అలాగే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు విశాఖ అనేది అతి పెద్ద గూగుల్ సెంటర్గా దేశంలోనే చరిత్ర సృష్టించబోతుంది. అలాగే మనకి తెలంగాణలో మైక్రోసాఫ్ట్ డెవలప్ అవడానికి సుమారు 25 సంవత్సరాలు పడితే విశాఖలో ఈ గూగుల్ డేటా సెంటర్ డెవలప్ అవడానికి అతి తక్కువ సమయం అయినటువంటి కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. 2032 లోపు ఈ గూగుల్ డేటా సెంటర్ దేశంలోనే అతిపెద్ద చారిత్రాత్మక సృష్టిగా ఉండబోతుంది. దీనిని కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే నెరవేర్చగలిగింది అని ఆయన తెలియజేశారు. అలాగే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇది
భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతోనే సాధ్యమైందని, ఖచ్చితంగా దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోడీ గారికి రుణపడి ఉంటుంది అని కూడా ఆయన ఈ మీటింగ్ పరంగా తెలియజేశారు. అలాగే మనం చూసుకుంటే గూగుల్ డేటా సెంటర్లో సుమారు 5 నుంచి 6 లక్షల మంది ఐటీ శాఖ మాత్యులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అలాగే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో చేస్తున్నటువంటి ఐటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళు కూడా వైజాగ్లోనే ఉంటూ స్వస్థలం నుంచే ఉద్యోగాలు చేసుకునే అవకాశం మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వాళ్ళ కళని నెరవేర్చబోతుంది అని కూడా ఆయన తెలియజేశారు. ఎక్కడో అమెరికాని మనం మైక్రోసాఫ్ట్, గూగుల్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలను ఉదాహరణగా చెప్పుకుంటాం. ఇప్పుడు అవే కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఉర్రూతలూగుతూ మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పోటీ పడుతుండడం అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే అయింది అని నారా లోకేష్ గారు తెలియజేశారు. మరి దీని మీద ఇప్పుడు ఎంతోమంది యువకులు అలాగే ఐటీలో సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి వ్యక్తులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్పటి మహోన్నతమైనటువంటి గూగుల్ డేటా సెంటర్ను మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖలో తీసుకురావడం చాలా ఆనందదాయకం అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ ఈ కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు ముగిసేలోపు మ్యాక్సిమం 75% ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టినటువంటి పనులను కంప్లీట్ చేస్తాం అని కూడా వాళ్ళు తెలియజేయడం ఆనందదాయకంగా ఉంది అని తెలుగు తమ్ముళ్ళు అలాగే ఆంధ్ర ప్రజలు తెలియజేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలల్లోనే ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేసిన దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలలోపు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపిస్తుందా? రాబో 2032 లోపు విశాఖలో ఉన్నటువంటి గూగుల్ సెంటర్ దేశంలోనే నెంబర్ 1గా నిలవబోతుందా? మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్. థ్యాంక్ యూ.